ఆ డైరెక్టర్ నన్ను సినిమాలో వద్దు అన్నాడు. కట్ చేస్తే మూవీ హిట్ అవడంతో పాటు నాకు అయితే పేరొచ్చింది. అభినయశ్రీ గుర్తుందా? ఎన్నో అద్భుతమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించారు అభినయశ్రీ. ఈ అమ్మడు స్పెషల్ సాంగ్స్తో మంచి గుర్తింపు అయితే తెచ్చుకున్నారు. ముఖ్యంగా అల్లు అర్జున్ నటించిన ఆర్యలో ఆ అంటే అమలాపురం సాంగ్తో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. కాగా గతంలో ఇంటర్వ్యూలో ఆర్య తన సినీ జీవితంలో ఎలా ప్రత్యేక స్థానాన్ని పొందిందో, ఆతో ముడిపడిన అనేక గుర్తుండిపోయే క్షణాలను పంచుకున్నారు. దర్శకుడు సుకుమార్ మొదట ఆర్యలో తనను ఎంపిక చేయడానికి ఇష్టపడలేదని ఆమె అన్నారు. అప్పటికి ఆయనకు సాక్షి, శివానంద్ లేదా సిమ్రాన్ వంటి కొంచెం పాపులర్ అయిన నటీమణులే కావాలని అభిప్రాయం ఉండేదని తెలిపారు. అయితే జై చేస్తున్న సమయంలో డ్యాన్స్ డైరెక్టర్ శంకర్ మాస్టర్ ద్వారా దిల్ రాజు గారికి తనను పరిచయం చేశారని, అప్పుడు దిల్ రాజు గారి చొరవతో తనకు ఈ అవకాశం తీసుకున్నారని తెలిపింది అభినయ. ఎంపిక అయినప్పటికీ సుకుమార్ గారు తనను చూడనే లేదని, ఆయనకు సంథింగ్ ఇష్టం లేదని అభినయశ్రీ పేర్కొన్నారు. కనీసం కలవకుండానే ఓ సురుకు పంపించేవారని, అక్కడ కాస్ట్యూమ్స్ అన్నీ ఫిక్స్ అయ్యాయని తెలిపారు. కానీ ఒక రాత్రి శంకర్ మాస్టర్ వచ్చి పరిస్థితులు బాగాలేవని, తనకు వేరే మంచి ఉంది చెప్తాను అని చెప్పడంతో అభినయశ్రీ తిరిగి వెళ్ళిపోయిందట. అయితే దిల్ రాజు గారు జోక్యం చేసుకుని ఒక ఆర్టిస్ట్ను ఇంత దూరం పిలిపించి ఆమె అలా చేస్తుందో చూడకుండా పంపించడం తప్పు అని సుకుమార్ గారికి చెప్పినట్లు తెలిపింది. కనీసం ఒక షాట్ చేయనివ్వమని, నచ్చకపోతే వెంటనే వెనక్కి పంపించేయమని దిల్ రాజు గారు చెప్పారట. దిల్ రాజు గారి మాటతో మరుసటి రోజు ఉదయమే తిరిగి తనని పిలిపించి తన మొదటి షాట్ను ట్రైన్లో చిత్రీకరించారని అభినయశ్రీ అయితే గుర్తు చేసుకున్నారు. అప్పుడు కూడా డైరెక్టర్ సుకుమార్ ఎవరో తనకు తెలియదని, రిహార్సల్ చేస్తుండగా ఆయన వచ్చి చూసి వెళ్ళిపోయారని, తర్వాత తాను హ్యాపీ అయ్యారని చెప్పారని వివరించారు. అలా ఆర్య అవకాశం నిలబడిందని, అల్లు అర్జున్తో కలిసి పనిచేసే అవకాశం అప్పుడు వచ్చిందని అభినయశ్రీ చెప్పుకొచ్చారు. అప్పట్లో అల్లు అర్జున్కు కూడా అది 2వ సినిమా అని, ఆయన చాలా మంచి మనసున్న వ్యక్తి అని అయితే తెలిసింది. 20 ఏళ్ల తర్వాత ఇటీవలి జరిగిన ఒక వేడుకల్లో అల్లు అర్జున్, సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్ను మళ్ళీ కలిసినప్పుడు తనకు ఎంతో సంతోషం కలిగిందని అభినయశ్రీ పేర్కొంది. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్గా ఎదిగిన అల్లు అర్జున్ తనను చూడగానే హుందాగా లేచి పలకరించారని, తమిళ్లో మాట్లాడారని చెప్పుకొచ్చింది.